బుల్లితెర ఆడియన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 7 సీజన్స్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు. లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. బుల్లితెర ఆడియన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు. లోగోను కూడా సరికొత్తగా డిజైన్ చేశారు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కావచ్చు అని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ కొత్త సీజన్ కు హోస్ట్ మారతారని గుసగుసలు వినిపించాయి. అక్కినేని నాగార్జున స్థానంలో మరొక స్టార్ హీరో బిగ్ బాస్ ను నడిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. బిగ్ బాస్ 8వ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ నయా సీజన్ కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెంచిందనే సమాచారం. ఈసారి అదనంగా 10 కోట్లు. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం నాగార్జున ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. 7వ సీజన్ కోసం 20 కోట్లను నాగార్జున అందుకున్నారు. అయితే ఈ కొత్త సీజన్ కోసం ఆయన 10 కోట్లు అధికంగా తీసుకుంటున్నారట. అంటే ఓవరాల్ గా 30 కోట్లు నాగందుకుంటున్నారన్నమాట. ఒక టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సోనియా సింగ్, కుమారి ఆంటీ, యాంకర్లు రీతు చౌదరి, విష్ణుప్రియ, నటుడు ప్రభాస్, శ్రీను, కమేడియన్ యాదమరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే యూట్యూబర్లు భంచిక్ బబ్లు, అనిల్ గేలా, ఆలీ సోత్రుడు, కయ్యం కూడా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.